తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు పార్లమెంటు స్పీకర్ వద్దకు చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తెలంగాణ ఏర్పాటు అనేది సుదీర్ఘ పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలమని, దానిని శత్రుదేశం పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చడం కోట్లాది మంది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఎంపీలు స్పీకర్కు వివరించారు. సభలో ఇలాంటి అసంబద్ధమైన, అవమానకరమైన వ్యాఖ్యలు రికార్డుల్లో ఉండడం ఎంత మాత్రం సరైనది కాదని వారు విజ్ఞప్తి చేశారు. ఏదైతే నిన్న తేజస్వి సూర్య మాట్లాడినటువంటి విషయాన్ని డిలీట్ చేయాలని పార్లమెంట్ రికార్డుల నుంచి, రాష్ట్ర విభజన పాకిస్తాన్ ఇండియా కంటే అధ్వానంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని ఈ రోజు స్పీకర్ దృష్టికి మేము ఎంపీలందరం 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరం కూడా వెళ్లి స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల కోసం వెనుకబడ్డ తెలంగాణ పోరాటాన్ని అంత చులకనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలు, మీరు 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిపించి తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపించారు. తేజస్వి మాట్లాడిన మాటలను ఈ 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళ సొంత ఎంపీని మందలించిన పాపానికి కూడా పోలేదు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రజలకు తెలుసు.